తన ప్రమేయం లేకుండా సాక్షి దినపత్రికలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ను విమర్శించే విధంగా వార్తను ప్రచురించడం సరికాదని కాసిరెడ్డి నాయన జ్యోతిక్షేత్ర ఆలయ ప్రధాన అర్చకులు జిరయ్య స్వామి అన్నారు. అలాగే కూల్చివేసినటువంటి కట్టడాలను సొంత డబ్బులతో నిర్మిస్తానని లోకేష్ హామీ ఇచ్చారని, నాతో ఫోన్లో మాట్లాడి నెల రోజుల్లో తిరిగి నిర్మాణాలను చేపడతామని చెప్పారు. ఏడాది అవుతున్నా ఇంతవరకు అనుమతులు రాలేదని సాక్షి దినపత్రికకు నేను చెప్పుకోకపోయినా తప్పుడు ప్రచారం చేయడం తగదన్నారు. కూల్చివేతలు జరుగుతున్న సమయంలో స్వయంగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తనతో ఫోన్లో మాట్లాడి క్షమాపణ చెప్పడంతో పాటు తన సొంత నిధులతో కూల్చివేసినటువంటి భవనాలను నిర్మిస్తామని హామీ ఇచ్చారని అన్నారు. చెప్పిన విధంగానే కూల్చివేతకు గురైన మరుగుదొడ్లను మరియు తలనీలాల భవనాలను నిర్మించారని అన్నారు. బస్సు సౌకర్యం నిలిపివేశారు అని చెప్పడంతో వెంటనే జ్యోతిక్షేత్రానికి బస్సు తిరిగేలా ఏర్పాటు చేశారని అన్నారు. ఇటీవల జ్యోతిక్షేత్ర ఆరాధన మహోత్సవాలు కూడా అంగరంగ వైభవంగా ప్రభుత్వ సహకారంతో జరిగిందన్నారు. చేతనైతే జ్యోతిక్షేత్ర అభివృద్ధికి పార్టీలకు అతీతంగా సహకరించాలి తప్ప ఇలా అసత్య ప్రచారాలు చేయడం సరికాదని ఆయన అన్నారు. సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి కల్పితాలు తప్ప వాస్తవాలు కావని ఆయన అన్నారు. నా అనుమతి లేకుండా ఫోటో వేసి తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని ఆయన హెచ్చరించారు. నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు అంచెలంచెలుగా జ్యోతిక్షేత్రం అభివృద్ధి జరుగుతోందని ఆయన అన్నారు. కానీ ఈరోజు సాక్షి పేపర్లో చేసినటువంటి ప్రధాన అర్చకులు ఈ విధంగా లోకేష్ గారు స్పందించినా కూడా ఈ విధంగా ఈ యొక్క డెవలప్మెంట్ కాలేదని చెప్పి చేయడం అనేటువంటిది నాకు విషయం తెలియదు. నా అనుమతి లేకుండా ఈరోజు పేపర్లో సాక్షి వాళ్ళు వేయడం అనేటువంటిది అది మంచిది కాదు. కాబట్టి మీ అందరూ కూడా నాయన సేవాభావంతో వేయాలి. కానీ ఈరోజు సాక్షి పేపర్లు వేసినటువంటిది నా విషయం తెలియకుండా, నన్ను అడగకుండానే ఆ యొక్క ప్రకటన వేయడము నాకు చాలా బాధాకరము. కాబట్టి ఆ విషయం ఏదైనా ఉన్నా కూడా అది బయటనే చూసుకోవాలి. కానీ ఒకరి మీద, ఒక పూజారి మీద ఇటువంటి అదే ఆయన ఫోటో వేసి ఆయన అర్చకుడు ఇట్లా అనేది ఫోటో వేయద్దండి. గవర్నమెంట్ అందరికీ స్పందిస్తూనే ఉంది. ఇప్పటి వరకు వాళ్ళు చెప్పినటువంటిది బస్సు మార్గం లేకుండా బస్సు మార్గాన్ని బస్సులు ఆపేసిన తర్వాత పంపించినారు. కరెంటు కూడా తీసేస్తామంటే దానికి కూడా స్పందించి కరెంటును కూడా వదిలించినారు. భక్తులకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉందని బాత్రూమ్ లెట్రిన్ పడగొట్టినారంటే దాన్ని కూడా డెవలప్మెంట్ చేసినారు. ఇక్కడ కూడా వాళ్ళు ఈ పర్మిషన్